ఓం గం గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి జీవితంలో వచ్చే ప్రతి కష్టాలు తొలగాలి, మనకున్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనకి ఖచ్చితంగా అనుగ్రహం ఉండాలి. అది ముఖ్యంగా గురువు అనుగ్రహం. అయితే ఆ గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటూ ఉంటారు కదా. జాతకంలో గురువు మనల్ని మంచిగా చూస్తూ ఉంటే జీవితం చాలా బాగుంటుంది, మనకి కావలసిన ధనం అలా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి గురుగ్రహ అనుగ్రహం కావాలి అంటే గురువుకు సంబంధించిన ఆలయ దర్శనం అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఈరోజు మనందరికీ శుభాలు కలగాలని చక్కగా చాలా ప్రత్యేకమైన ఒక ఆలయంలోకి మనం వచ్చేసాము. ఇది పంజాగుట్ట ద్వారకాపురిలో ఉన్నటువంటి సాయిబాబా సన్నిధి. దీన్ని రెండవ షిరిడీగా కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ సాయిబాబా ఆలయ విశేషాలు ఏమిటి, ఆ ప్రత్యేకతలు ఏమిటి, లోపలికి వెళ్ళి డీటెయిల్గా మీ అందరికీ కూడా వివరించేస్తాను. వచ్చేసేయండి. ఏ ఆలయంలోకైనా సరే లోపలికి ప్రవేశించగానే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకోవడం, అక్కడితో బయట వరకు మనం తిరిగిన ఏవైతే ఉన్నాయో ఆ దోషం పోయి లోపలంతా పవిత్రంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి లోపల ఆలయంలోకి ప్రవేశించేద్దాం, వచ్చేయండి. ఏ ఆలయం లోపలికైనా సరే ప్రవేశించగానే ముందుగా మనం కాళ్ళు కడుక్కుని తర్వాత తల మీద నీళ్లు ప్రక్షాళన చేసుకోవాలి రావాలి అంటారు. తదనంతరం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన అంశం అందరికీ తెలిసిందే కదా, ప్రదక్షిణ. ఆలయ ప్రదక్షిణ చాలా ముఖ్యం. మరి ఒక్కసారి మనం కూడా ప్రదక్షిణ చేసుకుని వచ్చేద్దాం. సాయిరాం సాయిరాం శ్రీ సాయిరాం 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 జై సాయిరాం. ఈ ఆలయంలో లోపల ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో వెనక భాగమున దత్తాత్రేయుని ఆ దర్శనం మనకు కలుగుతుంది. ఆ దత్తుల వారు మనందరికీ అనుగ్రహం ఇవ్వడానికి చక్కగా ఇక్కడ ఉన్నారు కదా. సో ఒక్కసారి దత్తాత్రేయునికి నమస్కారం చేసుకుందాం. దత్త దిగంబర సద్గురు సాయి శ్రద్ధ సహన సమాశ్రిత సాయి శాంతి ప్రసాదిత చిన్మయ సాయి రక్ష మాం షిరిడి సాయి. సో గురువు అనుగ్రహం చాలా ముఖ్యం. గురువుల్లో సాయిబాబా ఒక గురువు అయితే దత్తాత్రేయుని వారు మరొక గురువు, అలా దక్షిణామూర్తి, ఇలా గురువులు ఎందరో ఉన్నారు. కానీ మనం గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి సకల శుభాలు కలుగుతాయి, సరైన దారి దొరుకుతుంది. భక్తి మార్గం అనే ఒక మార్గంలో మనం వెళ్ళాలంటే ఆ గురువు అనుగ్రహం చాలా చాలా ముఖ్యం కదా. మరి మనస్ఫూర్తిగా మీకున్నటువంటి ఆ కోరికను ఒక్కసారి కోరుకుని ఆ దత్తుని అలా నమస్కారం చేసుకోండి. సరైన మార్గంలోకి ఆ దత్తుని వారు ఖచ్చితంగా తీసుకువెళ్తారు. ఆ దత్తాత్రేయుని దర్శించుకునే క్రమంలో, నమస్కారం చేసుకునే క్రమంలో ముఖ్యంగా ఒక శ్లోకాన్ని చదువుకోమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అదే చక్కగా ఇక్కడ రాసి ఉందండి. ఓం గురవే సర్వలోకానాం బిజశే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ గురు అనుగ్రహం, ఆ దత్తాత్రేయుని అనుగ్రహం మరింత కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి. చక్కగా ఇక్కడ నంది చక్కగా ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. సో సాధారణంగా శివాలయాలకి వెళ్ళినప్పుడు మనం నంది ద్వారా అక్కడ పరమేశ్వరిని దర్శించుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ నంది నుంచి మనం అలా సాయిబాబాని దర్శించుకునే అవకాశం కూడా మనకు ఉంది. చాలా చాలా ప్రత్యేకంగా ఉంది కదా ఇక్కడ ఆలయం. లోపల చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. మరి లోపలికి వెళ్ళి ఆ సాయిబాబా వారి దర్శనం కూడా తీసేసుకుందాం. విజయం. లోపలికి అలా ఎంటర్ అవ్వగానే ఆ సాయినాథుడు, సమర్థ సద్గురు సాయినాథుడు చక్కగా ఈరోజు గురువారము శుభప్రదము పసుపు రంగు పట్టు వస్త్రాలతో అలా ప్రత్యక్షమై ఉన్నారు. అసలు
అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి కూడా తనివి తీరట్లేదు. లోపలికి ఇలా విచ్చేయగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. అంతే కదా, సాయి సన్నిధి, ఒక భగవంతుని ఆలయానికి మనం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక మంచి వైబ్స్ ఇక్కడ ఉంటాయి. మంచి ఆరా ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి ఆరా కోసమే మనం వస్తూ ఉంటాం. అది ఇలా ఎంటర్ అవ్వగానే అయితే 100% కనిపించేసిందండి. నో డౌట్. ఎంత బాగుందో. సాయినాథుడు చక్కగా పసుపు రంగు వస్త్రాల్లో అలా ఉన్నారు. మరి లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ సాయినాథుడిని కూడా మనం దర్శించేసుకుందాం. వచ్చేసేయండి. ఇలా లోపలికి అడుగు పెట్టిన వెంటనే సాయిబాబా మందిరానికి ముందుగా, అంటే సాయిబాబా దర్శనానికి ముందుగా ఇక్కడ మనకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది. చక్కగా ఆ స్వామి వారిని కూడా ఇక్కడ దర్శించుకుని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. చక్కగా ఒక్కసారి అందరం నమస్కారం పెట్టేసుకుందాం. ఈ ఆలయం 1987 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు బాబా ప్రతిష్ఠిస్తామండి. ఆ రోజున ఉదయం పూట 9 గంటలకి ప్రతిష్ఠ కాగానే సీతారామ కళ్యాణం, సాయి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి యథావిధిగా భక్తులతో కెరలాడుతూ చక్కగా ఆనందంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎంతో ఆనందంగా సిడిలో లేనటువంటి ఇది మాకు ఇక్కడ ఉందండి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటుండేవాడు. ఇక్కడ ఇది అంటే నేను ముఖ్యంగా అక్కడ లేనటువంటి ప్రశాంతత ఇక్కడ బాగా మాకు ఉంటుందండి అని చెప్పేసి ఎక్కడి నుంచో వాళ్ళు కూడా చాలామంది అనేక అనుభవాలతో వస్తుంటారు. అన్ని అనుభవాలు చెప్పాలంటే టైం కూడా చాలు. మాకు నిత్యం 4 హాలు జరుగుతాయండి. పొద్దున పూట 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, రాత్రి 9:30కి హాజరు. మందిరం ఈ మధ్యలో కరోనా తర్వాత, అంటే కరోనాకు ముందు పొద్దున 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంటకి మూసేసేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం 4కి తెరిచేవాళ్ళం, తర్వాత 9:30కి బంద్ చేసేవాళ్ళం. కానీ కరోనా వచ్చిన తర్వాత పొద్దున పూట 6 దగ్గర నుంచి రాత్రి 9 వరకు గుడి టెంపుల్ ఉంటుందండి. భక్తులకి సౌకర్యార్థం, భక్తుల దర్శనం కోసం. ప్రతి గురువారం మధ్యాహ్నం పూట హారతి అయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి కూడా మధ్యాహ్నం కూడా భోజనం అందరికీ పక్కన పెట్టి ప్లేట్ ఇచ్చేసి భోజనం ఏర్పాటు చేసాం. ప్రతి గురువారం సాయంత్రం పూట 7:30 నుంచి 9:30, 8:30 వరకు భజన కార్యక్రమం. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం పూట, రాత్రి పూట 7:30 నుంచి 9 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. భజనలు అందరూ కూడా పాల్గొంటారు. భక్తులు కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా దాదాపుగా 37 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయము ఈ సాయిబాబా ఆలయం అనే చెప్పాలి. మరి అలాగే 37 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నిత్యము 4 హారతులు, నిత్య పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయము. సో చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్క దేవాలయానికి, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యం. అలా ఈ ఆలయం 37 సంవత్సరాల నుంచి చక్కగా పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయము. అలాగే షిరిడీలో ఎవరైతే శిల్పి చెక్కారో షిరిడీ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, ఆ శిల్పులే ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాన్ని కూడా చెక్కారు అని చెప్తూ ఉంటారు. నిశ్చల సాయి, ఆర్తుల పేదల ఆరాధ్య సాయి, సర్వ దుఃఖ పరిహారక సాయి, రక్షమాం రక్షమాం షిరిడీ సాయి.
सत्यतत्त्वबोधक शिरिडी साई स्मृति मात्र प्रसन्न सद्गुरु साई सर्वधर्म संस्थापक श्री शेष साई रक्ष मां शिरिडी साई। हेलो जी, हेलो। रेगुलर आ जाए इधर? हाँ, मैं 10-12 साल से यहाँ आता हूँ। एवरी थर्सडे आता हूँ। क्या सुबह में नहीं तो कभी आफ्टरनून, जैसा बिजनेस में टाइम मिला वैसा आता हूँ। हमको यहाँ आके बहुत अच्छा लगा और हमको बहुत बाबा का परिचय मिला। हमको यहाँ के कम से कम 12 साल से तो हम बाबा का परिचय भी बहुत अच्छा है इधर। సో చూసారు కదా, దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటున్నానని, అంత శుభాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరొక భక్తుల అనుభవం కూడా ఒకసారి తీసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు, మరి బాబాతో మీకు ఎలాంటి అనుభవాలు? నేను ఈ గుడికి 20 ఇయర్స్ నుంచి నాకు వస్తూ ఉండడం అలవాటు ఉంది. 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నాకు గుడి పరిచయం, అంటే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది హైదరాబాద్ వచ్చిన కొత్త నుంచి. సో బాబా వల్ల నాకు అంటే నాకు ఏ సుఖమైన దుఃఖమైన వచ్చి ఇక్కడే షేర్ చేసుకుంటాను. నాకు ఒక ప్రెజెంట్ ఇది వస్తుంది. అన్ని చోట్ల సాయిబాబా గుడి ఉన్నాయి కదా, బట్ ఇక్కడ అంటే నాకు నమ్మకం అండి. బాబా నమ్మకం. అంటే మీ అనుభవాలు ఏమున్నాయండి? మీకు ఏదైనా ఇలా అనుకోగానే ఇలా జరిగింది మిరాకిల్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు పిల్లలు లేట్ అయ్యారండి. సో బాబా దయ వల్ల నాకు 2 పిల్లలు ఈరోజు. సో ఒక టైంలో నేను కంప్లీట్గా లేవలేని పరిస్థితి. ఆ రోజు కూడా నేను బాబా దర్శనం చేసుకున్న 1 వీక్కి లేచాను. కంప్లీట్ బెడ్ రిడన్ అయ్యి లేచిన రోజు. ఈరోజు కూడా కొన్ని అనుభవం. సో బాబా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయని నమ్ముకున్నాను. ఎస్, తప్పకుండా అండి. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ బాబా బ్లెస్సింగ్స్ అలానే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అనుభవాన్ని షేర్ చేశాను. అమ్మ నమస్తే. అమ్మ, బాబాతో మీ అనుభవాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో? నేను చిన్నప్పటి సంది నేను బాబానే నమ్ముకున్నా. ప్రతిసారి బాబా దగ్గరికి వస్తాను, ప్రసాదం పెట్టిస్తాను, అందరికి మంచి పెడతాను. మీకు ఎలా అనిపిస్తుంటుంది? నాకైతే మంచిగానే ఉంది. మంచి మా పిల్లలు నేను అందరం బాబానే నమ్ముకున్నాం. బాబానే నమ్ముకున్నారు, అంతా అంతా మంచిగానే. సో ఓకే, ఇంత వయసులో కూడా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారంటే ఆయననే అంతే. ఆయననే పిలుచుకుంటాడు, ఆయననే చూస్తాడు, ఆయననే చేస్తాడు, అంతే. చాలా సంతోషం అమ్మ. సాయి పాదుకలు ఇక్కడ ఉన్నాయి. చక్కగా సాయి పాదుకలకు కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం. జై జగదీశ శ్రీ సాయిరామ్ సాయిరామ్. సాయి పాదుకలకి మోకరిల్లాలి అని చెప్తూ ఉంటారు కదా, మోకరిల్లి ఆ సాయి బాబాని మనం దర్శించుకోవాలి. అలాగే సాయి బాబాకి ఇష్టమైనవి ఒక 2 ఉన్నాయంట. సో అందరికీ తెలుసు కదా, అది 2 కాయిన్స్. సో శ్రద్ధ, శబురి. ఎందుకు ఆయనకి ఇష్టము? ఆ శ్రద్ధ, శబురి మనకి ఉంటే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాము. ఆ ఆనందంతోనే సంపదలు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఆ శ్రద్ధ, శబురిని ఆయనకి చక్కగా 2 కాయిన్స్ లాగా ఇచ్చి అవి మనలో ఆ గుణాలను చేర్చుకుంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటాము. సో ఇక్కడ మన ఈ ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆలయ విశేషాలు ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ ఇంత ప్రత్యేకమైన ఆలయం పంజాగుట్ట సాయిబాబా ఆలయం అంటే మేము మా చిన్నప్పుడు కూడా నిజంగా వచ్చేవాళ్ళం. 2వ షిరిడీగా ఇక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. ఒక్కసారి ఈ ఆలయ విశేషాలు మీరు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మన షిరిడీ తర్వాత ఈ హైదరాబాద్లో ఉన్న మంచి షిరిడీ బాబాగారి ఆలయాల్లో ఇది నెంబర్ 1. దీనికి విశిష్టత ఏంటంటే భక్తులు ఎక్కడి నుంచి వస్తారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కోరికలు తీరుతాయని ఒక ఇది. బాబాగారు ఏం అడిగినా ఇక్కడ ప్రసాదిస్తారు. మాకు కూడా నమ్మకం అయితే ఆయన ఎంతో విశిష్టంగా కొలువై ఉన్నారు ఇక్కడ. మేము అదే నమ్మకం. 2వ షిరిడీకి ఎందుకంటారు సార్? 2వ షిరిడీకి ఎందుకంటే అంటే నేను విన్నాను అక్కడ సాయిబాబా షిరిడీలో చెక్కిన శిల్పులే ఈ విగ్రహాన్ని కూడా చెక్కారు. అవును, కరెక్ట్. అది బస్సయ్య గారికి, సెక్రటరీ గారికి బాగా తెలుసు. యాక్చువల్గా అక్కడ ఆ విగ్రహం ఎవరికి చెక్కారో ఆయన కొడుకు, వాళ్ళ వారసత్వంగా వచ్చిన ఆయన మనకి ఈ విగ్రహం చెక్కారు. అది ఆయన మాకు చెప్తే తెలుసు. సో కాబట్టి సాయిబాబా ఇంకా అక్కడ బస్సయ్య అక్కడ ఏదైతే షిరిడీలో ఉందో సేమ్ అలాంటి విగ్రహమే ఇక్కడ ఉందని మేము ఫీల్ అవుతాం. సాయిరామ్ సాయిరామ్ శ్రీ సాయిరామ్ 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 జై సాయిరామ్. ఇది మనం మెటీరియల్ వేరే మెటీరియల్స్ చేయించండి. బాబా గారు చాలా అద్భుతంగా ఇది నైట్ టైము
లైట్స్ వస్తాయి, సేమ్ బాబా గారు ఉన్నట్టు ఉంటాయి. ఈవినింగ్ 7 తర్వాత చూస్తే అచ్చం బాబా గారు అక్కడ ఉన్నట్టు ఉంటాయి. పైన మళ్ళీ లైఫ్ హిస్టరీ, బాబా గారు లైఫ్ హిస్టరీ. అక్కడ మన బాయిజాబాయి ఆవిడ పట్టుకెళ్ళడం, ప్రసాదం పెట్టడం, అవన్నీ పైన లైఫ్ హిస్టరీ పైన. ఇక్కడ బాబా గారు ఫోటో. తర్వాత ఇదంతా ఈ మధ్యన ఈ మధ్య చేయించామండి ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ బాబా గారు కూర్చున్నది అచ్చం యాక్చువల్గా సిడీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ ఇది నైట్ టైము అచ్చం లైట్ కూర్చున్నట్టు ఉంటుంది. పైన మళ్ళీ పైన లైఫ్ హిస్టరీ. ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ బాబా గారిదే. బాబా గారు సావడి ఉత్సవంకి వెళ్ళే ముందు ఇలా వెళ్ళేటప్పుడు ఉండే ఫోటో అనమాట ఇది. ఆ మిగిలిన వాళ్ళు అన్నం తీసి ఆయన ఒక్కలనే పెట్టాను. ఇక్కడ సావడి ఉత్సవంకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటారు. అవి అంతా లైఫ్ హిస్టరీ పైన, అవన్నీ లైఫ్ హిస్టరీలు. గుళ్ళకి మామూలుగా మనం జనరల్గా చేస్తాం, ఇక్కడ మేము చాలా క్రియేటివ్ గా ఆలోచించి ఇక్కడ భక్తులు. అసలు ఇవి సీతారాములు వారు, బాబా గారికి ఇష్టమైన సీతారాములు వారు పక్కనే ఉన్నారు. బాబా గారికి సీతారాములు నైట్ టైము చంద్రశేఖర్ లైట్లు వీలైతే లైట్లు నైట్ టైము చాలా అసలు సీతారాముల వారు అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ వచ్చి చూస్తేనే అర్థమవుతాయి, ఇవన్నీ చూసుకుంటేనే మనకు తెలుస్తుంది కదండి. ఇది విష్ణుమూర్తి. ఇక్కడ విష్ణుమూర్తి మాణిక్ ప్రభు ఆయన కూడా బావగారు అవతారం. అంటే ఇప్పుడు దత్తాత్రేయ, శ్రీపాద, మామూలు మాణిక్ ప్రభు వీళ్ళందరూ, శ్రీ నరసింహ సరస్వతి వీళ్ళందరూ ఆ బాబా గారు అవతారాలు. యాక్చువల్ దత్తాత్రేయ అవతారాలు. ఈయన మాణిక్ ప్రభు. బాబా గారు పైన చెక్క మీద పడుకుంటారు కదా, చిన్న చెక్క మీద. ఆయన అంత పైకి ఎక్కి ఎలా పడుకుంటారో ఎవరికి తెలియదు. అద్భుతం అనమాట. చిన్న గుడ్డ పిలిచితో కడితే అది ఎక్కడానికి ఉండదు. అలా అంత పైకి వెళ్ళి ఎలా పడుకునేదో ఆయన యోగమాయ. అదంతా అద్భుతం. అదొక సో ఇదే సాయిబాబా ఆలయంలో కింద మండపం ఉంది. సో మండపం దగ్గర సాయిబాబా ఇలా దర్శనమిస్తారు. అంటే షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా ఎలా అయితే ఉంటారో అలాంటి విగ్రహాలు పెయింటింగ్స్ రూపంలో ఇక్కడ వేయించారు. సో మొత్తం ఒక్కసారి ఈ మండపాన్ని కూడా వీక్షించేద్దాం. సో ఇక్కడ సాయిబాబా అందరూ అనుకుంటాంగా మనం కృష్ణుడిని, సాయిబాబాని చక్కగా ఇలా ఉయ్యాల్లో వేసి ఊపాలి, మన పిల్లాడిలాగా భావిస్తూ చక్కగా ఇలా ఊపుతూ ఉంటే అందులో ఉండే ఆనందం వేరే. మరి అదేవిధంగా షిరిడీలో బాబా స్వయంగా ఉన్న రోజుల్లో ఆయన ఏవేవైతే ఆచరించారో, ఎవరెవరితో అయితే ఎలా ఉన్నారో, సో అలాంటి పెయింటింగ్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మనందరికీ తెలుసు కదా, బాబా మొక్కలకి నీళ్లు పోయడము, ఇవంతా నిజంగా ఆయన ఎలాగైతే ప్రత్యక్షంగా ఈ నేల మీద అలా తిరిగారో అవే విజువల్స్ ఇక్కడ చక్కటి పెయింటింగ్ రూపంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది బాబా వేడి వేడి అన్నంలో ఆయన భక్తుడిని కాపాడడానికి ఆయన చెయ్యి పెట్టేసిన సంఘటనలు ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. పిల్లలతో ఆడుకోవడము, అలాగే ఆయన భక్తులకి ఎప్పటికప్పుడు చక్కటి వరాలు, అనుగ్రహాలు ఇవ్వడము. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పెయింటింగ్స్ రూపంలో మనకి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. బాబా వారు చెప్తూ ఉంటారు కదా, మీ కష్టాలను నాకు వదిలేయండి, మీకు ఆనందాన్ని ఇస్తాను అని. ఆ కష్టాలని ఈ ధునిలో వేసేయమంటారు బాబా. ఆ ధునిలో వేసిన చేతనే మనకి సకల ఆనందాలు కలగజేస్తారట. మరి దుని దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. దుని దగ్గరికి రాగానే ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాగే ఇంకో సాయిబాబా విభూది చాలా ప్రత్యేకము. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైనా ఈ బాబా ఒక్కసారి అలా బొట్టు ఇలా పెట్టి ఆ విభూదిని కొంచెం తీసుకుని నోట్లో వేసుకుంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అది చాలామంది అంటే ప్రాక్టికల్గా చూసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అనుభవపూర్వకంగా ఆ మిరాకిల్స్ చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. సాయిబాబా అంటే ఒక మిరాకిల్. వాళ్ళ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ ఎందరో కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాల్లో చూశారు. వాళ్ళ అనుభవాల్ని మనతో షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కదా. నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో చివరిగా మీ అందరితో ఒక్క విషయం షేర్ చేసుకుంటాను. ఎంత ప్రత్యేకమైన ఆలయం, పంజాగుట్ట ద్వారకాపురిలో ఉన్నటువంటి ఈ ఆలయము చాలా చాలా ప్రత్యేకము. నాకు ముఖ్యంగా చాలా స్పెషల్. ఒకప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితము రెగ్యులర్గా నేను ఈ ఆలయానికి వచ్చి ప్రతి గురువారము నేను మా అక్క
ఈ ఆలయానికి వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకుని వెళ్ళే వాళ్ళం. ఎన్నో మిరాకిల్స్ మా జీవితంలో మేమైతే చూసాము. సో చాలా చాలా ప్రత్యేకమైన ఆలయము. అంటే మేము ఉండేది ఎక్కడో, కానీ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆరా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, అలా ఎక్కడ ఆరా మాకు బాగా కనెక్ట్ అయింది. సో మేము దర్శించుకున్నాం, చాలా చాలా మంచి జరిగింది. ఇది నా పర్సనల్ అనుభవం, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా కుదిరితే రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆలయం ఏం లేదు, గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి పంజాగుట్ట సాయిబాబా ఆలయం అనగానే వచ్చేస్తుంది. మ్యాప్స్ పెట్టుకుని హ్యాపీగా ఇచ్చేసి ఈ సాయిబాబాని దర్శించుకోవచ్చు. సో ఎన్నో అనుభవాలు, ఈ బాబాకి సంబంధించి ఎన్నో విశేషాలు మీరందరూ కూడా వీక్షించారు, బాబావారిని నమస్కరించుకున్నారు. సో అందరికీ కూడా సకల శుభాలు కలగాలి, అష్టైశ్వర్యాలు ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ జాహ్నవి. दत्त दिगंबर सद्गुरु साई श्रद्ध सहन समाश्रित साई शांति प्रसादित चिन्मय साई रक्ष मां शिरिडी साई. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.